అందరికీ షబాష్ షలోమ్. ప్రపంచం అంతా చాలా ధైర్యంగా తిరుగుతాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒకలాంటి భయం ఉంటుంది. సో అది చెప్పలేని భయం, అది ఎక్స్ప్రెస్ చేయలేని భయం. ఎప్పుడు వచ్చినా ఇదే ఫీలింగ్లో ఉంటాను నేను. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇక నార్మల్గా చాలా ధైర్యంగా తిరుగుతూ ఉంటాను, ధైర్యవంతుడిలాగా. ఇప్పుడు తెలుసుద్ది అసలైన ధైర్యం ఏంటో. సో పరమ తండ్రికే సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పిస్తూ ఎవరైనా వాక్యం గురించి ఒకసారి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఎవరైనా. పరలోకమందున్న తండ్రి, సర్వాధికారి, సర్వశక్తున్న యెహోవా, మీకే స్తుతులు స్తోత్రములైనా. సకల ఆశీర్వాదాల కారణపుత్రుడైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సర్వయుగంలో సజీవుడా, మీ స్తోత్రములైనా. 6 దినంలో సృష్టి యావత్తు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి ఆ విశ్రాంతి నన్ను ఆశీర్వదించి మీకును మాకును నిత్య నిబంధనగా తరతరములు కట్టడగా ఇచ్చిన ఇటు సబ్బాదినాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములైనా. అయ్యా మరి తండ్రి, నన్ను మేమందరం మీ సన్నిధిలో చేరడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు లెక్కలేని స్తోత్రములైనా. మీ దాసులైనా దిలీప్ అన్నను మీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములైనా. తన జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేలుపకారాలను బట్టి కూడా మీ స్తోత్రములైనా. అన్నయ్య వాక్యాన్ని ఉపదేశించడానికి మీ మధ్య నిలబడి ఉండగా తండ్రి నాయన, మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపండి తండ్రి. మీ స్తోత్రం నూరు తిరుగు దాన్ని బాగా నింపుతున్న సెలవిచ్చిన రీతిగా తండ్రి అన్నయ్య నోట మీ మాటలు ఉంచండి తండ్రి. మీ స్తోత్రనైనా వినగల చెవి మాకు అందరికీ అనుగ్రహించండి ఆయన. మీ దాసుడు మీ యొక్క సన్నిధిలో నిలబడి ఉండగా మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి మీ బలమైన పాత్రగా పనిముట్టుగా వాడుకోమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 నిన్నటి రోజున నేను ఆరాధనకి ఒక 1 or 2 minutes నేను చెప్తాను. నిన్నటి రోజు నేను ఆరాధనకి రావాలని 7:10కి అలాగే ఇంట్లోంచి బయలుదేరాను. నిజాంపేట రోడ్లో నుంచి బయలుదేరితే మార్గంలో అంటే ఏ విధమైన ఆటంకాలు అవంతరాలు ఉంటాయో ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు అనేది నేను నిన్న చూశాను డైరెక్ట్గా. ఎప్పుడు టైం ప్రకారం రావాలి, టైం ప్రకారం ఉంటాం, తండ్రి నడిపిస్తున్నారు. కానీ నిన్న ఒక టెస్టింగ్ జరిగింది నాకు. ఒకవేళ మనం రాలేని పరిస్థితుల్లో ఏమవుతుంది అనేది నిన్న హృదయంలో చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చాను. సో దారిలో వచ్చేటప్పుడు అక్కడ సాటర్డే, మండే అట్లాగా కొన్ని ప్లేసెస్లో మేళాలాగా పెడతారు కదండి, కూరగాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ కూరగాయలు అమ్మే సంత ఎంత పెద్ద సంత అంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer పైన ఉంది. నేను కారు లోపలికి ఎంటర్ అవగానే జనాలందరూ అసలు కారు కదపడానికి వీల్లేని పరిస్థితి. ఎట్లా అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి సరే ఇక దీంట్లోంచి వెళ్ళటం కష్టం అని చెప్పేసి అలాగ తిప్పుకొని వచ్చేసరికి 40 minutes 40 నిమిషాలు స్టక్అప్ అయిపోయాను. ఒక పక్కన కారులో నేను లైవ్లో యూట్యూబ్లో పెట్టుకొని చూస్తున్నాను. అందరూ మన సిస్టర్స్ బ్రదర్స్ అందరూ పాటలు పాడుతున్నారు. ఆరాధన వాక్యం చెప్పారు, తర్వాత ఆరాధన మొదలుపెట్టేసారి. ఇంకా అయిపోయింది తండ్రి నన్ను క్షమించండి అని ఇంకొక స్వరం నాకు వినపడుతుంది. ఏంటంటే ఇంకెందుకు ఆరాధన అయిపోయిందిగా, ఇంటికి వెళ్ళిపో, నీతో పని లేదు అక్కడ అని. చాలా స్ట్రాంగ్గా ఆ మాట నేను విన్నప్పుడు నేను ఎక్కువగా వాల్యూమ్ పెట్టుకొని ఇంకా కారులో నేను ఆరాధన వినటం జరిగింది. ఆరాధన అయిపోతుంది, నీతో పని లేదు, నువ్వు వెళ్ళిపో అనే మాట నిన్న చూశాను. పర్టికులర్గా ఆ శోధన ఎంత బలంగా వచ్చింది. అయితే తండ్రి అద్భుత రీతిగా మళ్ళీ నన్ను ఇక్కడ దాకా నడిపించి మళ్ళీ ఆయన ఇక్కడ నించోబెట్టుకొని జ్యోతిర్మయుడ అనే పాటతోటి ఆయన్ని మహిమపరిచే భాగ్యం అనుగ్రహించినందుకు ఆ పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక విషయం, తండ్రి మరి జనార్దన్ అన్న, దయాకర్ అన్న వీళ్ళే కాదు, స్పెసిఫై చేసి ఎందుకు చెప్తున్నా అంటే మన సంఘంలో వీళ్ళు బోధిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అనేకమైన మంది పాస్టర్లు ప్రపంచం మొత్తంలో రోజుకి 1 మెసేజ్ తీసుకున్నా సంవత్సరానికి 365 మెసేజ్లు చెప్పాలి ఒక్కొక్కళ్ళు. సంవత్సరానికి సరే 300 మెసేజ్లే చెప్పామనుకుందాం. 300 మెసేజ్లే కనుక చెప్తే ఒక 5 ఏళ్ల నుంచి పరిచర్య చేస్తుంటే ఎన్ని మెసేజ్లు చెప్తారండి వాళ్ళు? 1500 మెసేజ్లు చెప్పాలి వాళ్ళు. 1500 మెసేజ్లు చెప్పిందే చెప్పి ఈరోజు చెప్పింది రేపు చెప్తే మీరు వింటారా?
కానీ ఆ పరమ తండ్రి గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కసారి చెప్పినప్పుడల్లా ఒక నూతనమైన మనకి మార్గము, ఒక నూతనమైన మాట, ఒక నూతనమైన కోణం దాంట్లోంచి చూపించటం నేను నా జీవితంలో నేను గమనిస్తున్నాను. ఎన్నిసార్లు విన్నా పరిశుద్ధ లేఖనం నుంచి అది కొత్తగానే ఉంటుంది. అయితే నిన్న నేను అడుగుతున్న తండ్రి, రేపు నేను వెళ్ళి అక్కడ చెప్పాలి, ఏం చెప్పాలని. ఆ రోజు కూడా యూత్ మీటింగ్ అప్పుడు ఏం చెప్పాలో నేను సిద్ధపడలేదు. అప్పుడప్పుడు ఒక 1 అవర్ దొరికింది నాకు ప్రిపేర్ అవడానికి. సరే తండ్రిని అడిగాను. ఎప్పుడు తండ్రిని అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటాను, ఎప్పుడు అనుకోవాలి కూడా మనం జీవితంలో. అయితే దేని గురించి చెప్పాలంటే, నేను మీకు దేని గురించి మరణించాను అంటే మీకు ఉండాల్సింది ఈ భూమి మీద ఏంటంటే, బ్రతికినంత కాలం ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం గురించి చెప్తున్నారు తండ్రి నాకు. హల్లెలూయా, పరమ తండ్రికి మహిమ కలుగును గాక. అయితే త్వరగా నాకు ఎవరైనా వాక్య భాగం గురించి చదివి వినిపిస్తే మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త, అనుకోని రీతిగా మత్తయిలోంచి అన్ని తండ్రి నాతోటి మాట్లాడటం జరిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అయితే దానికంటే ముందు ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 1 కొరింథియన్స్ 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు యాషువ యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఓకే. అయితే మత్తయి సువార్త 1 కొరింథియన్స్ చాప్టర్ 11:27లో ఏముందంటేనండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా యాషువ యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు మెస్సయ్య యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయితే దాని కింద కంటిన్యూషన్ ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, ప్రతి ఒక్క మనిషి తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎలోహిం శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఓకే, హల్లెలూయా, తండ్రికే మహిమ. అయితే ఈ వాక్య భాగము మనకి ఫస్ట్ డే 1 నుంచి తండ్రి చెప్తున్నారు. మళ్ళీ నాకు ఇది ఎందుకు చూపించారో నాకైతే అర్థం కాదు. విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి 3 చాలా బేసిక్ థింగ్స్ అండి. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత 3 చాలా బేసిక్ థింగ్స్. మొట్టమొదటిది ఆరోగ్యం, రెండోది మనకి సరిపడినంత ధనము, అంటే మనకి బ్రతకగలిగినంత, మన అవసరాలు తీరగలిగినంత ధనము, మూడవది దీర్ఘాయుష్. ఈ 3 మనకి చాలా ప్రధానమైనవి అయి ఉన్నాయి. ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇవన్నీ కావాలి అని అంటే, నీకు దీర్ఘాయుష్ కావాలి అని అంటే ఏంటి సార్? తండ్రి మొట్టమొదటిగా మనకి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఏంటంటే, తండ్రి ఈ వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఆయన పస్కాలో మనం ఎప్పుడైతే చేయి వేస్తామో, అంటే అన్వర్దీగా ఎప్పుడైతే మనం చేయి వేస్తామో మనకేమంటారు? రోగగ్రస్తులు అవుతారు అని చెప్తున్నారు. అంటే యోగ్యంగా మాత్రమే మనము దాంట్లో చేయి వేయాలి. మనల్ని ముందు పరీక్షించుకోవాలి. మన తప్పులు, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైనా సరే, అంటే చిన్నప్పటి నుంచి ఎవరు పవిత్రులుగా పుట్టలేదు, వాళ్ళ జీవితం అంతా పవిత్రంగా ఉండదు. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అనేకమైన తప్పులు చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు మనం గుర్తు తెచ్చుకొని వాటిని అన్నిటినీ ఒప్పుకోవాల్సిందిగా ఫస్ట్ తండ్రి నాకు చూపించడం జరిగింది. అయితే ఈ విశ్వాసం అనేది ఎంత గొప్పదో మత్తయి సువార్త 9వ అధ్యాయం
20, 22, 20, 21, 22 ఒకసారి చదువుదాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యాష్వా వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుంచి రక్తస్రావము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని విశ్వాసంతో అనుకుంది. ఏంటంటే ఆయన పై వస్త్రం ఒకటి ముట్టితే చాలు. ఎక్కడైనా సరే ఎవరైనా చొక్కా పట్టుకుంటే కానీ, ఎవరైనా ప్యాంట్ పట్టుకుంటే కానీ స్వస్థత కలుగుతుందా? మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బ్రదర్ ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మీరు ప్రేయర్ చేస్తే నాకు అంటే ఒక మనిషి మీద మనం ఒక నమ్మకం, అంటే ఆయన ప్రార్థన చేస్తే మనకి స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం. మనం బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని ఆశ్రయిస్తాం. తండ్రిని డైరెక్ట్గా అడగకుండా పలానోళ్ళు ప్రార్థన చేస్తే నయం అవుతుంది, పలానోళ్ళకి బాగా శక్తి ఉందంట అని నమ్ముతున్నాం. ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది మనల్ని మనం నమ్ముకోండి. కానీ ఈ స్త్రీ ఏమి నమ్మింది? ఆయన చెంగు పట్టుకున్నా సరే నేను స్వస్థపడతాను అని నమ్మకం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఏం చేసిందంట? ఆమెని స్వస్థపరిచిందంట. పరమతండ్రికి స్తోత్రం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 6వ అధ్యాయం 24, 26, 24 నుంచి 26. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు ఎలోహింకిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. తండ్రికే మహిమ. హల్లెలూయా. అయితే తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిగా మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంది ఏంటంటే ఆరోగ్యం. సో మనకి ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ రావటం అనేది సర్వసాధారణం. మన చేసిన అతిక్రమాల్ని పట్టి, అది ఎక్కువ అతిక్రమాలు అయితే కొంచెం పెద్ద శిక్షే రావచ్చు, అది చెప్పలేం. కానీ మనం చేసిన అతిక్రమ క్రియల్ని బట్టి, మనం చేసిన పాపాలని బట్టియే మనకి శిక్ష అనేది వస్తుంది, అనారోగ్యం అనేది వస్తుంది. అన్వర్దీగా ఎప్పుడైతే మనం ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటామో దాన్ని బట్టి కూడా మనకి ఖచ్చితమైన శ్రమ అనేది వస్తుంది. కానీ తండ్రి ఏం చెప్తున్నారు? నీ విశ్వాసమును బట్టి మళ్ళీ నువ్వు స్వస్థత నొందుతావు. నువ్వు కేవలం నీ విశ్వాసమును బట్టే మళ్ళీ స్వస్థత పొందుతావని దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తండ్రి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. రెండవదిగా మనం చూసుకుంటుంది ఏంటంటే, డబ్బు అనేది ఎంతగా ఇంపార్టెన్స్ అంటే, మనం ఇంట్లో ఏమీ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా, వాటర్ తాగినా సరే దానికి కూడా నెల చివరికి ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఆ ఇంటికి రెంట్ కట్టాల్సిందే. మనం ఉండేదానికి, మనం ఉండే ఏదైతే షెల్టర్ ఉందో దానికి రెంట్ కట్టాలి. మనం ఫ్యాన్ వేసుకుంటే ఆ గాలికి మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. మనం ఏదైనా టీవీ చూస్తే దానికి కట్టాలి. మనం మంచినీళ్ళు తాగినా సరే మనం వాటర్ ట్యాక్స్ అయితే కట్టాల్సిందే. ప్రతి ఒక్కటి డబ్బుతోటి ముడిపడి ఉంది. ఎంత ఎక్కువ జనాభా అయితే ఇంకా జనాభా ఎక్కువ అవుతుంది, ఎంత అధిక జనాభా అయితే అంత ఎక్కువ డబ్బుతోటి అవసరం. ఎందుకంటే అంతమంది ఉన్న ఫుడ్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జనాభా ఎక్కువయ్యేకుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ పాపాలు పెరుగుతాయి, ఎక్కువగా అదేవిధంగా డబ్బు మీద ఆశ అనేది ప్రపంచంలో అందరం కూర్చుకుందాం అనే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే, ఆకాశ పక్షులు వాటికి నేను ఆహారం ఇవ్వట్లేదా?
అవేమన్నా కొట్లలో కూర్చుకుంటున్నాయా? మనం ఏ విధంగా ఉండాలి అనేది చెప్తున్నారు. ఆకాశ పక్షుల వలె ఉండాలి. విశ్వాసులు ఏ విధంగా ఉండాలంటే ఆకాశ పక్షులలాగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ధనం కూర్చుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క రూపాయికి మనం అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ రూపాయి ఎక్కడి నుంచి మనం సంపాదించాం, నీతిగా సంపాదించామా, అధర్మంగా సంపాదించామా, అన్యాయంగా సంపాదించామా, ప్రతి రూపాయి ఆయన దగ్గర లెక్క ఉంటుంది. నిన్న ఎడిసన్ గారు చెప్తున్నారు, ఆ లాగ్ బుక్లో రాయబడి ఉంటుందంట ప్రతి ఒక్కటి. నువ్వు రూపాయి సంపాదించావు, లేకపోతే 100 రూపాయలు సంపాదించావు, 1 కోటి రూపాయలు సంపాదించావు అంటే ప్రతి దానికి ఒక అకౌంట్ ఉంటుంది. నువ్వు సంపాదించిన ఈ డబ్బు వేరే వాళ్ళ నోటి దగ్గరది నువ్వు తీసావా, పేదవాడిని నువ్వు దోచుకున్నావు అనేది ఖచ్చితమైన లెక్క ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత కూర్చుకుంటే అంత శ్రమలో పడే పరిస్థితి ఉంటుంది. అందుకనే తండ్రి ఏం సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనునా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆయన ఎంతవరకు ఉంటారు మనతోటి? ఆయన ఎంతవరకు ఉంటారు మనతోటి? ఆయన విశ్వసించిన వారితోటి నిరంతరము ఇటర్నల్ నిరంతరము ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన మనతోటే ఉంటారు. ఆయన్ని విశ్వసించి ఆయన్ని ఆహ్వానించి ఆయన్ని గనక మనలో పెట్టుకుంటే ఆయన మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడు విడువను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయనన్న గొప్ప తండ్రి. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి తిరుగుతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి 26 దాకా చదువు. యాష్వా తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బీజములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని ఈ విషయం ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? యాష్వా తన శిష్యులకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటేనంట, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు అంటే ఏంటి? ఓ లక్షాధికారో, ఒక కోటీశ్వరుడు. ఆయన ఎవరెవరి దగ్గర ఎంతెంత లూటీ చేశాడో, ఎంత అక్రమంగా సంపాదించాడో ఈ అకౌంట్ ఇక్కడ తేల్చుకునేసరికి ఆయనకి తండ్రి మీద మనసు పెట్టే టైం ఉండదు. నిన్న ఒక ఆలోచన వచ్చి తండ్రిని అడుగుతున్నా నేను మనసులో, తండ్రి ఈ ఒంటె అనే విషయం ఎందుకు చెప్పారు? కేవలం సింహం అని చెప్పొచ్చు కదా, లేకపోతే జింక అని చెప్పొచ్చు కదా, లేకపోతే పులి అని చెప్పొచ్చు కదా, ఒంటె అని ఎందుకు చెప్పారంటే, ఒంటె చాలా ఎత్తుగా
అరేబియాలో ఏముంటాయి, ఎడారిలో ఏముంటాయి అండి, ఒంటెలు ఉంటాయి. సో ఇస్రాయెల్ దేశంలో కానీ అటు చుట్టుపక్కల జోర్డాను లేకపోతే సౌదీ అరేబియా మనుషులకి ఎక్కువగా కనపడేవి ఏంటంటే, బాగా ఎత్తుగా ఉండి కనపడేవి ఏంటంటే ఒంటెలు. జనసంచారం అంటే జనాల్లో తిరిగేవి. అందుకనే ఒంటె అనేది ఆయన ఎగ్జాంపుల్గా చూపించినట్లు నాకు మనసులో అనిపించింది. అయితే ఒంటె సూది బెజ్జం చాలా సన్నగా ఉంటుంది. దాంట్లో కొన్నిసార్లు అంటే సైట్ ఉన్నోళ్ళు నాలాంటి వాళ్ళు దారం కూడా ఎక్కించలేని పరిస్థితి. కానీ ఆ బెజ్జంలో నుంచి ఒంటె వెళ్ళటం అనేది చాలా సులభం అంట. కానీ ఈ ధనవంతుడు ఇక్కడ లెక్కలన్నీ తేల్చుకొని ఎవరెవరి దగ్గర నేను ఎంతెంత తీసుకున్నాను వాళ్ళందరికీ ఇచ్చేయాలి కదా పాపాలు గడుక్కోవాలంటే. మోర్ మనీ మోర్ ట్రబుల్, మోర్ సిన్. కాబట్టి ఈ పాపాలన్నీ కడుక్కునే లోపల ఆయనకి మరణం సంభవించిందనుకోండి, ఖచ్చితంగా ఆయన పరలోక రాజ్యం చేరలేడు. కాబట్టి పరమ తండ్రిని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎంత కావాలో మన అవసరాల వరకే ఆయన్ని మనకి సహాయం ఎందుకంటే అవసరాల కంటే తక్కువైతే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది, అవసరాల కంటే ఎక్కువైతే మనం ప్రపంచం వైపు చూడాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత మటుకే మన అవసరాలు తీరటానికి, మనం ఆయనలో యోగ్యముగా ఉండటానికి ఎంతవరకు అయితే ధనము కావాలో అంత ధనమే నాకు ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం కొంచెం ముందుకు వెళ్ళి 1 తిమోతి అండి, 1 తిమోతి 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 9 నుండి 11 దాకా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ధనాపేక్ష అనేది ఎంత భయంకరమైందంటే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇది ఒక మనిషిని విశ్వాసములో నుంచి పడేయటానికి 1 సెకండ్ పట్టదు. ధనము అనే ఆపేక్ష అనేది మనము తండ్రి దగ్గర నుంచి మనల్ని దూరం చేయటానికి ఎంతో సమయం పట్టదంట. ధనము మనిషిని పడేస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను నేను బాగా డబ్బు సంపాదించాలా, నేను అందరికంటే ఘనంగా ఉండాలా అని గనక అనుకున్నారంటే అది మొదటి విత్తనం అన్నమాట. ఆ మొదటి విత్తనం అనేది అది పెరిగి ఒక వృక్షంలాగా, అంటే ధనాపేక్ష అనేది ఆ ఒక్క చిన్న ఐడియాతోటి స్టార్ట్ అయ్యి మెల్లగా పెరిగి 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 పెద్ద వృక్షమై దాని ఫలాలు చాలా చేదుగా ఉండి ఆఖరికి ఏమవుతుందంటే, ధనవంతుడు అనేవాడు పరలోక రాజ్యము చేరటం అనేది దుర్లభం. అంటే ఇంకా ఎందుకు ఆ బ్రతకటం ఇంకా అలాంటప్పుడు? తండ్రికి ఆల్రెడీ ఇక్కడ దూరం అయ్యి అందుకనే తండ్రి చెప్తారు అక్కడ, ధనవంతుడు లాజరు యొక్క వాళ్ళ స్టోరీలో ఏం చెప్తారంటే, ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన ఆ నరకంలో ఉండి అడుగుతున్నారంట. లాజరు ఆయనేమో హ్యాపీగా అబ్రహాం గారి రొమ్మును ఆనుకొని ఉండటం మనం చూస్తాం. సో ధనము అనేది మనిషిని ఏ విధంగా లాగేస్తుంది, ఫెయిత్లోంచి విశ్వాసం నుంచి ఏ విధంగా లాగేస్తుంది అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఎవరు దీని గురించి తప్పుగా అనుకోవద్దండి ఎవరు. ఈ మధ్య జరుగుతున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రజెంట్ సినారియో. కొన్ని పొలిటికల్ పార్టీస్ పాస్టర్స్కి నెలకి ఇంత ఇస్తాము ఒక జీతంలాగా అని అన్నారు. సరే, అది స్టార్ట్ అయింది, ఆల్రెడీ తీసుకుంటున్నారు. అనేక మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, అవతల లీడరు మంచివాడా చెడ్డవాడా, ఆయన హృదయం మంచిదా, ఇది మంచికే ఇస్తున్నారా లేదా అనేది కాకుండా అన్ని సంఘాల్లో ఈయన తీసుకుంటున్నారు కాబట్టి డబ్బులు, ఆ సంఘం వాళ్ళని కూడా ఆయనకే ఓట్లేమని అడుగుతున్నారు.
అంటే రేపొద్దున ఆ నాయకుడు ఏదైతే పాపం చేస్తాడో ఆ పాపంలో వీళ్ళందరూ కూడా ఈయనతో పాటు ఈయన సంఘాన్నందరినీ ఆ పాపంలోకి పాలిభాగస్తుల్ని చేస్తున్నారు. సో ఇటువంటి సంఘ కాపరుల గురించి గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బు ఆశ అనేది, ఓకే అందరికీ డబ్బు అనేది అవసరం, కానీ డబ్బు ఆశ అనేది ఆశ చూపించి ఓట్ల కోసం అనేది అమ్ముడుపోవటం అనేది అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఆయనే కాకుండా ఆయన సంఘాన్ని కూడా తాకట్టు పెట్టడం మనం చూస్తున్నాం, అనేకమైన సంఘాల్లో జరుగుతుందండి. ఇప్పుడు మోడీ వస్తున్నాడు, మోడీ వస్తే చాలా అరాచకాలు జరిగిపోతాయి, మోడీ మణిపూర్ గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా హింసాకాండ జరిగిపోయిందని చెప్పేసి అందరూ చాలామంది పాస్టర్స్ అంటున్నారు. సరే ప్రార్థన చేస్తున్నారు, వెరీ గుడ్. కానీ అథారిటీస్ని, అధిపతులను నియమించేది యెహోవా కాదా? మోడీని నియమించింది యెహోవా కాదా? ఆయన తీసేయాలనుకుంటే ఇమీడియట్గా ఏమో ఈయన వల్ల మనకి ఏదో నేర్పిస్తున్నారు తండ్రి, మన విశ్వాసం బలపరచబడటానికి ఇంకా మన విశ్వాసం ఎంత ఉంది. ఆ రోజు ఫెరో కింద 400 చిల్లర ఏళ్ళు ఇశ్రాయేలీలు బానిసత్వం చేయలేదు, అది మరి తండ్రి అంగీకరించింది కాదా? బబులోనికి కొనిపోబడినప్పుడు నెబుకద్నెజర్ కింద ఉన్నప్పుడు అప్పుడు పడిన శ్రమలు అవన్నీ తండ్రి అంగీకరించినవి కాదా? ఆయన ఊరుకున్నారు. ఓకే, కరెక్ట్, తగిన టైం అందు ప్రతి ఒక్క అధికారిని నియమించేది ఆ పరమ తండ్రే కాబట్టి ఆ తగిన సమయం అందు ఆ శ్రమలు అనేవి మనకి వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంగా అంతిమం వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళే ఆయన సన్నిధికి చేరతారని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే కొంచెం మనం ముందుకెళ్ళి మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం 3 నుంచి 12 వరకు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమన్నారండి ఇక్కడ తండ్రి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకముని స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు యెహోవాని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు యెహోవా కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అంటే ఎవరో హింస పెట్టకపోతే మన నీతి అనేది బయట ఎలా పడుతుంది? అంటే హింసకి మనల్ని ఆ రోజు స్టెఫన్ని యెరూషలేములోనే ఆయన్ని రాళ్ళేసి చంపడం జరిగింది. మరి అలాంటప్పుడు తండ్రి తన దూతలకి ఆజ్ఞాపించి, అంటే నీ దూతలు నిన్ను ఆ రాయి తగలకుండా తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని చెప్పారు. మళ్ళీ అలాంటప్పుడు స్టెఫెన్ విషయంలో ఎందుకు తండ్రి ఊరుకున్నారు? చాలామంది గగ్గోలు పెట్టేస్తున్నారు, ఎందుకంటే మాకు మంచి లీడర్స్ కావాలి, మంచి లీడర్స్ కావాలి డెఫినెట్గా. కానీ శ్రమలనేవి మనం ఆపగలమా? అది నిర్ణయించబడింది ఆల్రెడీ అక్కడ. శ్రమలనేవి మనం ఆపగలమా? ఆయన అథారిటీకి మనం ఎదురు వెళ్ళగలమా? కాబట్టి మెలకువతో ఉండి మనం ప్రార్థన చేయాలి. అదే తండ్రి చెప్తున్నారు. కానీ ఏది తండ్రి సంకల్పించింది ఏది కూడా మనము ఆపలేము. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 91. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నేను అనుకుంటాను, తండ్రితోటి నేను మాట్లాడుకుంటూ ఉంటాను, తండ్రి ఇండియాలో పుట్టి అంత శ్రమే, ఇక్కడేమో మందిరంకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ చాలా పోరాటాలు, అనేకమైన పోరాటాలు, ఇక్కడ రిలీజియన్ కైండ్ ఆఫ్ పోరాటాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. నన్ను ఇజ్రాయెల్లో పుట్టించాల్సిందే కదా తండ్రి అని అనుకుంటాను. అయితే
తండ్రి ఒక మాట నాకు గుర్తు చేశారంటే, అంటే ఇది తర్వాత చదువుదామా. నిర్గమాకాండము 20వ అధ్యాయం. దీంట్లో 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. మీ ఎలోహిమైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆన్సర్ చాలా ఇమీడియట్గా వస్తుంది. ప్రతిదీ ఉంటుంది లేఖనాల్లో. నేను ఇజ్రాయెల్లో ఎందుకు పుట్టలేదని అనుకున్నందుకు నాకు ఇమీడియట్గా తండ్రి ఇది వెంటనే గుర్తు చేశారు నాకు. నీ ఎలోహిమైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో. దీంట్లో ఇశ్రాయేల్ అని రాసలేదు, ఎందుకంటే సమస్త సృష్టి ఆయన చేశారు కాబట్టి. ఒక్కొక్కళ్ళు మనం అనుకొని పుట్టం. ఎందుకంటే తండ్రి ఏం చెప్పారు, నీ ఎలోహిమైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఏం చేయాలంట, నీకు అనుగ్రహింపబడిన దేశంలో, అది ఏ దేశమైనా, నువ్వు అండమాన్లో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టినా, యూరోప్లో పుట్టినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే ముందు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానింపు, నీకు అనుగ్రహించబడిన దేశములో. యూదులు చాలామంది ఇశ్రాయేల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన ప్రాంతాల్లో ప్రపంచం మొత్తంలో పుట్టారు. ఆ ప్రాంతాల పౌరసత్వాలు తీసుకున్నారు. చాలామంది ఇజ్రాయెల్లో ఎంతమంది ఉన్నారంటే అంతకంటే ఎక్కువ మంది అమెరికన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఆ దేశంలో పనిచేస్తూ ఆ దేశం అభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడుతున్నారు. అట్లానే అనుకున్నా, ఇంకా తండ్రి నన్ను క్షమించండి, నేను అనవసరమైన కోరికలు నేను కోరుకుంటున్నాను ఇప్పుడు. సరే, పుట్టలేదు కాబట్టి ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి దీనికి నేనేం చేయాలో మీ చిత్తం వచ్చినట్టు నడిపించండి అని చెప్పి వెంటనే నన్ను నేను కరెక్ట్ చేసుకోవటం జరిగింది. అయితే ఒకసారి సామెతలు 91 నుంచి 16వ వచ్చిన ఒకసారి చూద్దాం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎవరికండి ఇది దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటే, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఆయన ఎడల ఆయన చాలా నమ్మకమైన వాడుగా ఉండటం మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రవక్తల్ని చూసుకోండి, అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథం గురించి. ఇక్కడ ప్రవక్తల్ని చూసుకోండి, అనేకమైనటువంటి ప్రవక్తలు పేదలుగా ఉండటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు అనేవాళ్ళు చాలా తక్కువ, కానీ పేదవాళ్ళుగా ఉన్న ప్రవక్తలు చాలా చాలా ఎక్కువ మందిని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పౌలు గారి జీవితం, ఆయన యాషువాని తెలుసుకోక ముందు ఎలా ఉంది, యాషువాని తెలుసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తాం. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, పౌలు గారు ఒక బిజినెస్ మ్యాన్. ఆయన గొప్పవాడు చాలా. కానీ తెలుసుకున్న తర్వాత అన్ని వ్యర్థమని ఎరిగి యాషువాని వెంబడించాడు. యాషువాని వెంబడించి ఫైనల్గా ఏం చెప్తారంటే, మీరు నాలాగా ఉండండి అని చెప్పేసి ఆయన అందరినీ బతిమలాడటం మనం చూస్తూ ఉంటాం. అయితే లూకాసు వార్త 16 20 ఒకసారి చూద్దామండి. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి యెహోవా దూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం గారు ఏమన్నారు ఒకసారి చూద్దామండి.
అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాం గారు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు ఏంటంటే, నువ్వు లైఫ్ అంతా బాగా సుఖపడ్డావు బాబు, నువ్వు నీకున్న డబ్బుని బట్టి, నీకున్న ధనమును బట్టి నువ్వు ఎవరిని పట్టించుకోలేదు, నువ్వు బాగా సుఖపడ్డావు. కానీ నౌ ద టైమ్ హ్యాస్ కమ్, నువ్వు ఆ నిత్య నరకంలోకి నువ్వు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఈయన ఇక్కడ విశ్రాంతి పొందుతున్నాడు, ఇక్కడ ఈయన సేద తీరుతున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో లైఫ్లో కావలసిన ప్రతి మనిషికి కావలసిన మూడు ఏంటంటే ఆరోగ్యం, కావలసినంత ధనం, ఎస్పెషల్లీ నేను ఓన్లీ విశ్వాసాల గురించి చెప్తున్నాను. ఆరోగ్యం, కావలసినంత ధనం, మనకి అవసరాలకి సరిపడినంత ధనం, తర్వాత దీర్ఘాయుషు. ఎప్పుడు దీర్ఘాయుషు ఇస్తారంటే ఆయన చెప్పారు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతారు. ప్రతిదానికి తండ్రి ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ మనకి గనక ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా సరే మనం దిగులు పడకుండా, కృంగిపోకుండా ఆయన చెంగును పట్టుకుంటే చాలు, నాకు ఖచ్చితమైన స్వస్థత దొరుకుతుంది అని కనుక మనం నమ్మితే ఇమ్మీడియట్గా 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ కూడా ఇమ్మీడియట్గా ఆమె స్వస్థపడటం మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం ఇంకొక నిమిషం, మత్తయి సువార్త నుంచి మనం ఇందాక చూసాం కదండి 9:22లో. అట్లానే మత్తయి సువార్తలోనే ఇంకొంచెం కిందకు వస్తే దాంట్లో 22, 23, 24 ఒకసారి చదువుదామమ్మా. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నామండి. చాలా దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకళ్ళ విశ్వాసం చూస్తున్నాము, ఇంకొకటి చూడండి, ఒక అద్భుత కార్యం మనం చూస్తాం. 23 తర్వాత చదవండి అమ్మా. 20 అంతలో యాష్వా కాదండి, ఒక్క నిమిషం. జనసమూహము చూచి అంతలో యాష్వా, ఎస్, ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నని నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. ఏమన్నారంట? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. ఆయన ముందు ఏం చెప్తున్నారంటే 22లో యాషువా వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండును, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అక్కడితోటి అది అయిపోయింది. అంతలో యాషువా అధికారింటికి వచ్చి పిల్లల గ్రోవును వాయించే వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నని నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. తర్వాత చదవండి అమ్మ. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. చూడండి, ఒక స్త్రీ ఏమో ఆయన గురించి, ఆయన్ని పట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అని చెప్పేసి ఆయన గురించి వెయిట్ చేసి వెళ్ళి ఆ చెంగును పట్టుకోవడం మనం చూస్తున్నాం. అదే కొంచెం ఒక 2 వాక్యాలు కిందకు వచ్చిన తర్వాత ఈయనే వెళ్ళి ఒక చిన్నదాని మీద చేసి ప్రార్థన చేయటం, మనం ఆమెను లేపటం మనం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళది విశ్వాసం, ఈయన చేసింది, నెక్స్ట్ చేసింది అద్భుత కార్యం. పరమతండ్రికి మహిమ కలుగును గాక. ఆయన అద్భుత కార్యాలు ఏ విధంగా చేస్తారంటే కొన్నిసార్లు మనం ఆయన గురించి ప్రార్థన చేసుకోవటమే. ఆయన అద్భుత కార్యాలు ఏ విధంగా చేస్తారో, ఏ టైంలో చేస్తారో, ఎవరి రూపంలో మన దగ్గరకు వచ్చి మనల్ని అస్వస్థత నుంచి దూరపరుస్తారో మనము చెప్పలేము. కాబట్టి ఎప్పుడూ మనం ఆయన్ని కనిపెట్టుకొని ఉండాలనేదే మన జీవిత జయమై ఉండాలి. హల్లెలూయా, పరమతండ్రికి మహిమ కలుగును గాక. అయితే ఈ మూడు అంశాలు ఏంటంటే ఆరోగ్యం ఒకటి, మనకు కావాల్సినంత ధనము, దీర్ఘాయుషు. ఈ మూడే ఒక విశ్వాసికి కావాలి తప్ప ఈ లోకంలో మనము ఏది కూర్చుకున్నా సరే మనం దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే.
ఈ లోకంలో మనం ఏది కూర్చుకున్నా సరే అది రేపొద్దున మనది కాదు. దేని మీదకి దేనిని మనతోటి మనం తీసుకెళ్ళలేము. ఈ ఈ ఈ పర్టికులర్ ఒక 6-7 months నుంచి బాగా చాలామంది మరణాల గురించి వినటం జరిగింది, చూడటం జరిగింది. అవి చూసినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు తండ్రి చెంతకు చేరారని నమ్ముతున్నాం. కానీ విడిచిపెట్టబడిన వారి దుఃఖము, వారి కన్నీళ్ళు, వాళ్ళ రోదన అనేది నన్ను చాలా చాలా కలిచివేసింది. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అనే భారం నాకు చాలా వచ్చింది. కొన్ని రోజుల నుంచి చాలా దిగులుతోటి ఉన్న తండ్రి ఒకటే చెప్తున్నారు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆయన సన్నిధికి ఏదో ఒకరోజు చేరాల్సిందే. కానీ ఆ చేరే మటుకు ఉన్న ఆ యొక్క తండ్రి ఇచ్చిన ఆ సమయాన్ని మనం ఏ విధంగా ఆయన విశ్వాసంలో ముందుకి కొనసాగిపోవాలనే అదొక్కటే అందరి మనసులో పెట్టమని నాకు ఈ వాక్యం మీ అందరితోటి షేర్ చేసుకోమని చెప్పారు. తండ్రి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ. పరమ తండ్రి మీకు స్తోత్రం.